లలితా జ్యువెలర్స్ 60వ షోరూంను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లలితా జ్యువెలర్స్ చైర్మన్ కిరణ్ కుమార్ ఖమ్మంలో ప్రారంభించారు. ఖమ్మం నగరంలో షోరూంను ప్రారంభించడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ తెలిపారు. వినియోగదారులు ఇతర దుకాణాల్లో అడిగి వ్యత్యాసం తెలుసుకుని తమ దగ్గర బంగారం కొనుగోలు చేయాలని కోరారు. డబ్బులు ఎవరికి ఊరికే రావని, ప్రజలు తమ కష్టార్జితాన్ని ఆదా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల వారికి తక్కువ ధరల్లో బంగారం అందించాలనే ఉద్దేశంతో షోరూంను ప్రారంభిస్తున్నామని కిరణ్ కుమార్ తెలిపారు. 60వ షోరూము ఖమ్మంలో ఓపెన్ చేశాము. మినిస్టర్ గారు అందరూ వచ్చిపోయినారు. సో చాలా ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి చాలా బిజీగా అంతా 2 మినిట్స్లోనే జరిగిపోయింది మాట ఓపెనింగ్. సో ఇప్పుడు ఏమంటే మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో లలితా జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు, అన్ని విధాలుగా మీరు డబ్బులు లలితాతో ధరలు పోల్చుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తున్నాను. మా కాడే కొనమని చెప్పడం లేదు. మరి కిరణ్ కుమార్ గారు లలితా జ్యువెలరీస్ షాపులు ఓపెన్ చేయించడం, గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి చేతుల మీదుగా ఈరోజు వారు ప్రారంభించుకోవడం మనందరికీ కూడా అదృష్టం. ఒకటి ఏంటంటే ధరతో పాటు మన్నిక అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో బంగారం చాలా విలువైంది కాబట్టి మధ్యతరగతి చిన్నవాళ్ళు మరి బంగారం కొనేటప్పుడు మోసపోకుండా స్వచ్ఛమైన బంగారం కొనాలంటే లలితా జ్యువెలరీస్ మరి అత్యంత స్పీడ్గా మరి చిన్న వ్యాపారంతో మొదలై మరి మన్నికతో పాటు ధరతో వారు అందరి ప్రజలని ఆకట్టుకోవడం వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను.